శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో భారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. అందులో 11 పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 122 అధ్యాయాలు పూర్తి చేసి 123వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 12 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. कामंदन ऋषिमासीनम अभिवाज्य नराधिप आंगिरस्टोधप प्रत्याकृत्वा समय पर्ययम. ओसारी कामंदक ऋषि తన ఆశ్రమంలో కూర్చొని ఉండగా మహారాజైన ఆంగరిష్ఠుడు అతనికి నమస్కరించి ప్రశ్నించడానికి తగిన సమయం చూసుకుని ఇలా అడిగాడు. యహ పాపం కురుతే రాజా కామమోహ బలాత్కృతః ప్రత్యాసన్నస్య తస్యర్షే కిం స్యాత్ పాప ప్రణాశనం. మహర్షి, ఎవరైనా రాజు కామమోహాలకి వశుడై పాపం ఆచరించి ఆ తర్వాత పశ్చాత్తాపడాలి అనుకుంటే అతనికి ఏమిటి ప్రాయశ్చితం? అధర్మం ధర్మ ఇది చ యో జ్ఞానాదాచరణే నరః తంచాపి ప్రతితం లోకే కథం రాజా నివర్తయేత్. అలానే ఓ వ్యక్తి, ప్రసిద్ధుడైన వ్యక్తి అజ్ఞానం వల్ల అధర్మాన్ని గనక ధర్మాన్గా భావించి ఆచరించితే అతనిని అధర్మాన్ని నుండి ఎలా మరలించగలడు రాజైన వాడు? కామందక ఉవాచ. కామందక మహర్షి చెప్తున్నాడు, యో ధర్మార్థౌ పరిత్యజ్య కామమేవానువర్తతే సధర్మ అర్థ పరిత్యాగాత్ ప్రజ్ఞానాశమిహాశ్రుతి. ధర్మార్థాలు రెండింటినీ విడిచి కేవలం కామాన్నే సేవించేవాడు ఆ ధర్మార్థాలను విడిచిపెట్టడం వల్ల బుద్ధి లేకుండా పోతాడు, బుద్ధి నాశనాన్ని పొందుతాడు. ప్రజ్ఞానాశాత్మకో మోహ తథా ధర్మార్థనాశిక తస్మాన్నాస్తికితా చైవ దురాచారస్య జాయతే. ప్రజ్ఞానాశరూపమైన మోహం ధర్మార్థాలు రెండింటినీ కూడా నశింపజేస్తుంది. అందువల్ల మనుషుడు నాస్తికుడైపోతాడు, దురాచారుడైపోతాడు. దురాచారాన్యదా రాజా ప్రదుష్టాన్నానియచ్చతి తస్మాదుద్విజతే లోకః సర్పాద్వేష్మ గతాదివా. దురాచారులైన అతి దుష్టుల్ని రాజు దండం చేత నియంత్రించలేనప్పుడు ఇంట్లో ఉన్న పాముకి భయపడినట్లుగా ప్రజల రాజుకు భయపడతారు. తం ప్రజా నామ వర్తంతే బ్రాహ్మణానచ సాధవః తథా సంశయమాప్నోతి తథా వజ్జత్వమేతిజా. ఆ స్థితిలో రాజుకు ప్రజలు మద్దతు ఇవ్వరు, సాధువులు బ్రాహ్మణులు కూడా తోడుపడరు. దాంతో అతని జీవితమే సంశయ దశకు చేరుకుంటుంది. చివరికి ప్రజల చేతుల్లోనే అతనికి చావు ముడుతుంది. అపజ్జత్
అపధ్వస్తవమతః దుఃఖం జీవితమృచ్యతి జీవేచ్ఛ యదపధ్వస్త తశుద్ధ మరణం భవేత్. అతడు తన పదవిని కోల్పోతాడు, ఆ తర్వాత దుఃఖపూరితమైన జీవితాన్ని గడుపుతాడు. పదభ్రష్టుడు అయ్యాక కూడా జీవించి ఉంటే అతను నిజానికి జీవించి ఉన్నా మరణించినట్లే లెక్క. అత్రైతదాహూరాచార్యః పాపస్య పరిగ్రహణం సేవితవ్యా త్రైవిద్యా సత్కారో బ్రాహ్మణేశ్చ. ఈ దశలో ఆచార్య గణం అతనికి కర్తవ్యాన్ని ఏం చెప్పిందంటే, చేసిన పాపాలని నిందించుకుంటూ వేదాల్ని నిరంతరం అధ్యయనం చేస్తూ బ్రాహ్మణుల్ని సత్కరిస్తూ ఉండాలి. ఇది ప్రాయశ్చితం అన్నమాట. మహామనా భవేత్ ధర్మే వివహేత్య మహాపురే బ్రాహ్మణాం శాపిపేత క్షమాయుక్తాన్ మనస్విన సేవేత. మనసును ధర్మాచరణలో లగ్నం చేయాలి, ఉత్తమ కులంలో వివాహం ఆడాలి, అలానే ఉదారులైన క్షమాశీలురైన బ్రాహ్మణుల్ని సేవించాలి. జపేదుదక శీలః స్యాత్ సతతం సుఖమాస్థితః ధర్మాన్ వితాన్ సంప్రవిశేత్ బహికృత్వేహ దుష్కృతీన్. నీటిలో నిలబడి గాయత్రి మంత్రం జపించాలి, ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండాలి. పాపాత్ముల్ని రాజ్యం నుండి వెళ్ళకొట్టి ధర్మాత్ములతో సాంగత్యం చేయాలి. ప్రసాదయేన్ మధురయ్య వాచావాప్యధ కర్మణ తవాస్మీతి వదేన్నిత్యం పరేషాం కీర్తియన్ గుణాన్. మధురమైన మాటలతోటి ఉత్తమమైన పనులతోటి అందరినీ ప్రసన్నులు చేయాలి, ఇతరుల్లోని గుణాలని కీర్తించాలి. ఎప్పుడు అందరితో నేను మీవాణ్ణి అనుకుంటూ ఉండాలి. అపోహాహ్యవమాచార క్షిప్రం బహుమతో భవేత్ పాపాన్యపి కృత్యాని సమయేన్మన్నాత్ర సంశయ. ఈ విధంగా ఆచరించే రాజు శీఘ్రంగానే పాపం తొలగి అందరి మన్ననలు పొందుతాడు. అతడు తాను చేసిన అతి కఠినమైన పాపాలను కూడా నశింపచేసుకోగలడు. ఇందులో ఏమాత్రం సంశయం లేదు. గురవోహి పరం ధర్మం యం బ్రూయస్తం తథా గురూణాం హి ప్రసాదాద్వై శ్రేయ పరమవాప్యసి. గురుజనులు నీకు ఏది ఉత్తమ ధర్మమని ఉపదేశించారో దాన్ని ఆ రకంగానే పాటించు. గురుజనుల కృప వలన నువ్వు పరమ శుభాలను అనుభవిస్తావయ్యా. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి కామందకాంగరిష్ట సంవాదే త్రయోవింశత్యధికతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 123వ అధ్యాయం. రేపు మనం 124వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.